హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే సాలిడ్ స్టేట్ కాన్సెప్ట్లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించి సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మనకి 7 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉండే, అందులో టోటల్ 14 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ అనేవి మనకి 3 ఎడ్జెస్ ఏబిసి ఎడ్జెస్ అండ్ 3 యాంగిల్స్ బాండ్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా, వాటి మీద వేరియేషన్స్తో డిఫరెంట్ వేరియేషన్స్తో 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఆ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్ అండ్ ఆ డైమెన్షన్స్ ఏబిసి ఎడ్జెస్ అండ్ బాండ్ యాంగిల్స్ మీదను మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ నుంచి. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా టేబుల్ ఆఫ్ ఫామ్, అందులో ఆ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టలిన్ లాటిసెస్ తాలూకా నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఎన్ని ఉంటాయి, మీన్ ఆ తర్వాత తాలూకా పారామీటర్స్, ఎడ్జెస్ తాలూకా పారామీటర్స్, లెంత్, విడ్త్ అండ్ హైట్ అనేది ఎలా ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఎలా ఉంటుంది, బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి అనేది డిస్కస్ చేస్తున్నాను. జనరల్గా మీరు ఆ టేబుల్ ఆఫ్ ఫామ్ని బాగా చేద్దామంటే కొంచెం టిపికల్ అవుతుంది. ఏదో ఒక ట్రిక్స్ని ఏమైనా ఫాలో అవుతూ బై చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ట్రిక్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక రిమెంబర్ చేసుకోవడానికి లింకప్స్ నేను తీసుకుంటున్నాను. ఆ 7లో ఉన్న కొన్ని పాయింట్స్ లింకప్స్ ఉన్నాయి, ఆ లింకప్స్ మీద నేను డిస్కస్ చేస్తున్నాను. ఇది మీకు ఆ విధంగా చదివితే ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ గుర్తుపెట్టుకోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఒకసారి చూద్దాం. క్లియర్ అండి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్, అందులో మనకి యూనిట్ సెల్స్ చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయండి. ఏంటి ఆ 4 టైప్స్ యూనిట్ సెల్స్ అంటే ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ అండ్ ఎండ్ సెంటర్డ్, ఇలా 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. అలాంటి యూనిట్ సెల్స్ అనేవి 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్లో మనకి 14 టైప్స్ అవైలబుల్లో ఉంటాయి. 14 టైప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్లో 3, టెట్రాగోనల్లో 2, హెక్సాగోనల్లో 1, అలా ఈ 4 అనేవి మనకి రిపీటెడ్గా క్యూబిక్లో ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత టెట్రాగోనల్లో ప్రిమిటివ్, బీసీసీ రావడం జరుగుతుంది. ఇలా టోటల్ 14 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్ సెల్స్ అనేవి 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్కి అబ్జర్వ్ చేస్తాం. బట్ ఓవరాల్గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్ అనేవి ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ, ఎండ్ సెంటర్డ్ ఇవే ఉంటాయి. ఒకసారి ఎలా గుర్తుపెట్టేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకేనండి? ఫస్ట్ మీకు టోటల్ 7 టైప్స్ అంటున్నాను కదా, ఆ 7 టైప్స్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక 3 సెట్, అంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నవి తీసుకోవాలి. ఇది ఒక సెట్గా గుర్తుపెట్టేసుకోండి. అంటే క్యూబ్, టెట్రాగోనల్, హెక్సాగోనల్ ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి? నేను మొత్తం అందులో ఉన్న పాసిబుల్ అయిన వెరైటీస్, అంటే ఇప్పుడు క్రిస్టల్ సిస్టమ్స్ నేమ్స్, తర్వాత పాసిబుల్ వెరైటీస్, తర్వాత ఎగ్జియల్ డైమెన్షన్స్ ఆఫ్ లెంత్, ఎగ్జియల్ డైమెన్షన్స్ ఆఫ్ యాంగిల్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ అనేవి మనం కంపల్సరీ దేనికి ఏ ఎగ్జాంపుల్ ఉంటుందని బై హార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ వస్తాయి. అయితే క్యూబ్, టెట్రాగోనల్, హెక్సాగోనల్ ఈ 3 ఒక సెట్ అండి. క్యూబ్, టెట్రాగోనల్, హెక్సాగోనల్. ఫస్ట్ నేను ఆ క్యూబ్, టెట్రాగోనల్, హెక్సాగోనల్లో వేరియంట్స్ ఒకసారి చూద్దాం. క్యూబ్లో మనకి ఒక 3 వస్తాయండి. ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్. ఓకేనండి? ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ. టెట్రాగోనల్కి వచ్చేసరికి ప్రిమిటివ్, బాడీ సెంటర్డే వస్తాయి. తర్వాత హెక్సాగోనల్కి వస్తే ఓన్లీ ప్రిమిటివ్. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యూబ్ ఒక్కటి గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, అందులో ఉన్న వేరియంట్ యూనిట్ సెల్స్ ఏమొస్తున్నాయని గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, అందులో ఏమొస్తాయి? ప్రిమిటివ్, బాడీ సెల్, ఎఫ్సీసీ, మరి బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ వస్తాయి. దాని నుంచి సెకండ్ టెట్రాగోనల్కి వచ్చేసరికి ఒకటి తగ్గిపోతుంది, ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్ మాత్రమే ఉంటాయి. తర్వాత హెక్సాగోనల్కి వచ్చేసరికి ఇంకొకటి తగ్గిపోతుంది, ఓన్లీ ప్రిమిటివ్ ఉంటుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ మనం బ్యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి? అండ్ క్యూబిక్ అనేసరికి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుందండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90, ఇది ఫిక్స్. ఓకేనండి? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 మనం బై హార్ట్ చేసినట్టయితే నార్మల్గా ఇది ఒక్కటే మన మైండ్లో గుర్తుంటుందండి. కానీ దాన్ని మనం బేస్ చేసుకుంటూ టోటల్ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 14 వేరియంట్స్ కూడా మనం
వేరియంట్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ కూడా ఎక్కడ ఎలా వస్తున్నాయో కూడా మనం డిస్కస్ చేసేవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పే దాంట్లో క్యూబిక్లో 3 ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ, టెట్రాగోనల్లో ప్రిమిటివ్, బీసీసీ, హెక్సాగోనల్లో ప్రిమిటివ్, ఒక్కొక్కటి తగ్గించేసుకొని వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి క్యూబ్ మనకి తెలిసిందే, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. ఇప్పుడు టెట్రాగోనల్, హెక్సాగోనల్ చూసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి నుంచి ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండి. రెండిట్లో కూడా టెట్రాగోనల్, హెక్సాగోనల్ రెండిట్లో కూడా ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి ఇంకెక్కడ కూడా రాదు. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అని కనిపించింది అంటే మ్యాక్సిమం టెట్రాగోనల్. అయితే టెట్రాగోనల్కి హెక్సాగోనల్కి లింకప్ ఏంటి? ఇప్పుడు టెట్రాగోనల్కి హెక్సాగోనల్కి లింకప్ ఏంటి అంటే టెట్రాగోనల్కి క్యూబ్కి డిఫరెన్స్ ఇది ఒక్కటేనండి. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 కామన్. అంటే ఇప్పుడు క్యూబ్లో ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని గుర్తుపెట్టేసుకుని ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అంటే టెట్రాగోనల్. అయితే ఇప్పుడు హెక్సాగోనల్ అంటే ఏంటి గుర్తుపెట్టేసుకుంటారంటే మనకి గామా ఈక్వల్ టు 120 ఒక్క హెక్సాగోనల్లోనే వస్తుంది. మరి ఇంకెక్కడ కూడా గామా ఈక్వల్ టు 120 రాదు. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఈ 120 అనే బాండ్ యాంగిల్ రెండింటి దగ్గర వస్తుంది మనకి. టోటల్ మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఈ క్రిస్టల్ లాటిస్లో ఈ 120 యాంగిల్ అనేది 2 టైమ్స్ మనం యూస్ చేస్తాం. ఒకటి అందులో గామా ఈక్వల్ టు 120 ఒక హెక్సాగోనల్లోనే వస్తుంది. ఇది మైండ్లో పెట్టేసుకోండి. గామా ఈక్వల్ టు 120 ఒక హెక్సాగోనల్లోనే వస్తుంది. ఇంకొక 120 ఎక్కడ వస్తుందంటే నాట్ ఈక్వల్ టు 120 దగ్గర వస్తుంది. ఓకేనా. నాట్ ఈక్వల్ టు అది గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. అది ఎక్కడో మనం డిస్కస్ చేద్దాం. క్లియరా? ఇప్పుడు ఈ 3 సెట్స్ అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేసేస్తాం. అప్పుడు క్యూబ్ అనేది 3 యూనిట్ సెల్స్ ఉంటాయి. ప్రిమిటివ్, బీసీసీ, ఎఫ్సీసీ, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90. అండ్ టెట్రాగోనల్, హెక్సాగోనల్ ఎడ్జ్ లెంత్ సేమ్ ఉంటుంది. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. అండ్ హెక్సాగోనల్ ఏం చెప్తున్నాను 120 ఉండాలి, రిమైనింగ్ 90 డిగ్రీ. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90, గామా ఈక్వల్ టు 120. క్లియర్? ఓకేనండి. ఇవి క్యూబ్, టెట్రాగోనల్, హెక్సాగోనల్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో 2 పేరు మనం ఏం చదువుతామని చూడాలి అంటే ఆర్థోరాంబిక్ అండ్ రాంబోహైడ్రల్. ఆర్థోరాంబిక్ అండ్ రాంబోహైడ్రల్ నేమ్స్ కూడా చూసుకోండి. ఆర్థోరాంబిక్ అండ్ రాంబోహైడ్రల్ ఈ నేమ్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ రాంబోహైడ్రల్కి ఇంకో నేమ్ కూడా ఉంది, ట్రైగోనాల్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఆర్థోరాంబల్కి మనకున్న 4 యూనిట్ సెల్ వేరియంట్స్ ఉన్నాయి కదా, ఆ 4 యూనిట్ సెల్స్ కూడా ఎగ్జిబిట్ చేసేది ఒక్క ఆర్థోరాంబల్లోనే. అంటే చూడండి, ప్రిమిటివ్ ఉంది, బీసీసీ ఉంది, ఎఫ్సీసీ ఉంది, అండ్ సెంటర్డ్ ఉంది. 4 టైప్స్ కూడా మనకి ఎగ్జిబిట్ చేసే క్రిస్టల్ లాటిస్ ఓన్లీ ఒకటే ఉంటుందండి. అదే ఏంటి అంటే ఆర్థోరాంబిక్. ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోవచ్చు. 4 యూనిట్ సెల్ వేరియంట్స్ కూడా 4 డిఫరెంట్ యూనిట్ సెల్ వేరియంట్స్ కూడా మనకి ఎగ్జిబిట్ చేసే క్రిస్టల్ లాటిస్ ఏది అంటే ఆర్థోరాంబిక్. ఇంకెక్కడ కూడా 4 వేరియంట్స్ ఉండవు. అండ్ రాంబోహైడ్రల్ ఒకటే ప్రిమిటివ్, మరి ఇంకేం లేదు, ఒకటే ప్రిమిటివ్. ఓకేనా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి ఆర్థోరాంబిక్ నాట్ ఈక్వల్ టు ఒకటి గుర్తుపెట్టేసుకుంటారు. ఆర్థోరాంబిక్లో ఎడ్జెస్లో నాట్ ఈక్వల్ టు ఉంటుంది. దాని ఆపోజిట్ రాంబోహైడ్రేట్లో యాంగిల్స్లో నాట్ ఈక్వల్ టు వస్తుంది. ఇది గుర్తుపెట్టేసుకునే లింకప్ అనమాట. ఆర్థోరాంబిక్లో ఎడ్జెస్లో నాట్ ఈక్వల్ టుస్ వస్తాయి. అండ్ యాంగిల్స్కి వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు రాంబోహైడ్రల్లో వస్తుంది. మిగతా 2 ఆపోజిట్లో ఈక్వల్ టుస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి రాంబోహైడ్రల్ ఆర్థోరాంబిక్ అయితే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 అది అనేది ఆర్థోరాంబిక్ అవుతుంది. రాంబోహైడ్రల్కి వచ్చేసరికి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయితే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90. ఇది ఒక్కసారి చూసుకుంటారు. అండ్ ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి ఉంది చూసారా, ఇది మొత్తం ఈ 7 టైప్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్లో మనకి 3 లాటిసెస్లో వచ్చేస్తుంది. అది ఆర్థోరాంబిక్ అయితే తర్వాత 2 మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అనేది మనకి 3 క్రిస్టలిన్ లాటిసెస్లో వస్తుంది. ఆర్థోరాంబిక్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇది. అండ్ ఇప్పుడు ఆర్థోరాంబిక్, రాంబోహైడ్రల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన లింకప్ ఏంటంటే నాట్ ఈక్వల్స్ అనేవి ఆర్థోరాంబిక్లో వస్తే, రాంబోహైడ్రస్లో నాట్ ఈక్వల్ టు అనేది యాంగిల్స్లోకి వస్తాయి. ఇక్కడైతే ఆర్థోరాంబిక్లో ఎడ్జెస్లో వస్తే, రాంబోహైడ్రల్లో యాంగిల్స్లో వస్తుంది. అండ్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అనే ఆర్థోరాంబిక్ ఎడ్జెస్ అనేది సేమ్ మరలా మోనోక్లినిక్, ట్రైక్లినిక్ వచ్చేస్తుంది. ఓకేనా. ఈ 2 ఒకటి. నెక్స్ట్ మోనోక్లినిక్, ట్రైక్లినిక్.
నేమ్స్లో కూడా ఒకేలా ఉన్నాయి చూసుకోండి. మోనోక్లినిక్, ట్రైక్లినిక్. మోనోక్లినిక్, ట్రైక్లినిక్లో ఒకటి గుర్తుపెట్టేసుకోండి, మోనో అంటే కొంచెం డిఫరెంట్. మోనో అంటే సింగిల్, ఈ ఒక్కటేనండి ఎండ్ సెంటర్డ్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రిమిటివ్ ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రిమిటివ్ లేకుండా ఉండదండి. ప్రిమిటివ్ ఉండాలా లేదా ఏం లేదు, ప్రతి దాంట్లో ప్రిమిటివ్ కామన్, రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటమే. ఓకేనా? అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే లింకప్ ఏమంటున్నానంటే మోనో అంటున్నాను. మోనో అంటే సింగిల్. మనకున్న ఈ 7 టైప్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్లో ఓన్లీ వన్ ఆఫ్ ద క్రిస్టల్ లాటిసెస్ హ్యావింగ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ వేరియంట్. ఇంకెక్కడ కూడా ఎండ్ సెంటర్డ్ ఉండదన్నమాట. ఇది గుర్తుపెట్టేసుకునే పాయింట్ అనమాట. మోనో అంటే సింగిల్ అంటే ఇది ఒకటే. ఇలాంటి క్రిస్టల్ లాటిసెస్ ఇంకెక్కడ కూడా ఉండదు. ప్రిమిటివ్ కామన్గా ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఇదొక పాయింట్ అండ్ వేరియంట్కి. నెక్స్ట్ ట్రైక్లినిక్, ప్రిమిటివ్. ఇస్ క్లియర్? ట్రైక్లినిక్ అనేది ప్రిమిటివ్, అంతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్జెస్, బాండ్ యాంగిల్స్. మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాము, ఆర్థోరాంబిక్, తర్వాత మోనోక్లినిక్, ట్రైక్లినిక్, A0 = B0 = C. అండ్ నేను ట్రైక్లినిక్ ఒక మాట చెప్తాను, మీకు క్యూబ్ ఏదైతే ఉందో A = B = C, ఇక్కడేమో A0 = B0 = C, ఆల్ఫా = బీటా = గామా = 90 క్యూబ్లో. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ఫా నాట్ = బీటా నాట్ = గామా నాట్ = 90. అట్లా ఆ రెండు కంబైన్ చేసుకోవచ్చు. అండ్ మోనోక్లినిక్, ట్రైక్లినిక్లో ఇంకో పాయింట్ ఏంటంటే నేను 120 యాంగిల్ అని చెప్పాను చూసారా, గామా = 120 హెక్సాగోనల్లో వస్తే ఇంకొక 120 ఎక్కడ ఉంటుంది అంటే మోనోక్లినిక్లో ఉంటుంది. అంటే ఇది మోనోక్లినిక్ అనేది, మోనో అనే టర్మ్ ఓన్లీ వన్ అండ్ ఎండ్ సెంటర్డ్ అండ్ నాట్ ఈక్వల్ టు 120 మోనోలోనే ఉంటుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మోనోక్లినిక్ A0 = B0 = C, తర్వాత ఆల్ఫా = గామా = 90, బీటా. ఇక్కడ కూడా చూసారా, మోనో అనే టర్మ్ పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. మోనో అంటే సింగిల్ యూనిట్, సింగిల్ క్రిస్టల్ లాటిస్ ఎండ్ సెంటర్డ్ కలిగి ఉంది. సింగిల్ క్రిస్టల్ లాటిస్. బీటా గురించి సపరేట్గా మాట్లాడతాం. ప్రతి దగ్గర మీరు గామా సపరేట్ చేస్తున్నారు కానీ బీటా ఎక్కడ సపరేట్ చేయలేదు. గామా కూడా ఒక దగ్గరే మనం సపరేట్ చేస్తున్నాము, మాకు కూడా ఒక దగ్గరే సపరేట్ చేస్తున్నాము. కాబట్టి అది కూడా గామా = 120, బట్ ఇక్కడ బీటా నాట్ = 120. ఇది ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకొని లింకప్ చేసుకొని నేర్చుకుంటే ఈజీగా ఉంటుందండి. ఓకేనా? ఫైనల్గా ఆ లింకప్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 120 బాండ్ యాంగిల్ వచ్చేది గామా = 120 ఒక దగ్గర వస్తుంది, అది హెక్సాగోనల్లో. బీటా నాట్ = 120 వస్తుంది మోనోక్లినిక్లో. ఓకేనా? నెక్స్ట్ ఈ మోనోక్లినిక్లో ఇంకోటి ఏమొస్తుంది అంటే ఎండ్ సెంటర్డ్ అనేది వస్తుంది, ఇంకెక్కడ కూడా ఎండ్ సెంటర్డ్ అనేది రాదు. అండ్ ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ఈ మూడిట్లో కూడా A0 = B0 = C అనేది మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? అలానే ఈ క్యూబిక్, ట్రైక్లినిక్ ఒకేలా ఉంటాయి. అంటే ఎక్కలా అంటే A = B = C, ఆల్ఫా = బీటా = గామా = 90. ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే క్యూబ్లో. అదే మీకు ట్రైక్లినిక్ అనుకోండి, A0 = B0 = C, ఆల్ఫా నాట్ = బీటా నాట్ = గామా నాట్ = 90. ఇట్లా వస్తుంది అనమాట. ఈ లింకప్స్ మనం గుర్తుపెట్టేసుకున్నట్టయితే మనం ఈజీగా 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్ని నేర్చేసుకోవచ్చు. దీని నుంచి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా బిట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనండి? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.